అంతుందా? సరే 350 ఇస్తాను. అరే గిదేమైనా కూరగాయల బేరం అనుకున్నావా? ఇందిరానగర్ లో 1000 మంది ఆగే వాటర్ అక్కడ ట్రిప్ వేయమని గవర్నమెంట్ నాకు జీతం ఇస్తే నీ ట్రిప్ కోసం గా ట్రిప్ తెచ్చి గీడబోస్తున్నా. త్వరగా ఖాళీ చేసుకో, లేదంటే ఎవరైనా చూస్తే నేను ఖాళీ అయిపోతా. పసిపిల్లల దగ్గర నుండి పండు ముసలి వాళ్ళ వరకు చుక్క నీళ్ల కోసం అక్కడ పడిగాపులు కాస్తుంటే డబ్బు కక్కుర్చిపడి ఆ నీటిని బజార్లో అమ్ముతున్నావురా? ఎంత ధైర్యంగా నీకు? ముసలిదాని ఆపనీలోనే ఏమన్నావురా? ముసలి ముసలి. సరే పెద్దమ్మా, అదే తప్పు చేశాడు తన్ని తెరవేసే బాగానుంది. ఆ వాటర్ ట్యాంక్ లో కాళ్ళకి ఎలా చేరుతుందంటావు? అరే పెద్దమ్మ వాటర్ ట్యాంకర్ నడుపుకొస్తుందే, ఆశ్చర్యంగా ఉందే. ఇందులో ఆశ్చర్యమే ఉంది. ఆనాడు వలంటీనా అనే రష్యా వనిత రాకెట్ నే నడిపింది. విజయలక్ష్మి పండిట్ ఐక్యరాజ్య సభలనే ఏలింది. మన ఇందిరాగాంధీ ఇండియానే పరిపాలించింది. మన మహిళలు ఇంత గొప్ప గొప్ప పనులు చేస్తే కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అంతెందుకు, ఒక్క విషయం, నాడు ఎన్నికలు వచ్చాయంటే చాలు నాయకులంతా వచ్చి అమ్మ తల్లి, అక్క చెల్లి, మీ ఓటు మాకివ్వండి, లేదు లేదు మాకివ్వండి మాకివ్వండి అని అడుగుతారు. మనకేదో మంచి జరుగుతుందని ఆశతో పసిపిల్లలకు పాలివ్వకుండా, కట్టుకున్న వాడికి తిండి పెట్టకుండా, ఎండనక వాననక బాధ్యతగా లైన్లో నిలబడి మరీ ఓటేస్తాం. కానీ గెలిచిన నాయకులంతా ఓటేసిన మన మహిళలను మరిచి మన ఆశల్ని నిరాశ చేస్తున్నారు. మన మహిళలు అడిగిన 33% గురించి ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోవడం లేదు. ఓట్లేయడమేనా తప్ప? మన తప్ప? ఏంటి బాబు మీరనేది? అవునమ్మా, ఓట్లేసి గెలిపించడం కాదు మీరు చేసిన తప్పు. ప్రతి విషయంలో మగవాడితో సమాన మహిళ అనేటి సమాజంలో 33% అడగడమే తప్పు. అడగండి సగం, గెలవండి జగం. హాయ్ పద్మ ఆంటీ, బాగున్నావా? మీరేంటి చాలా రోజుల తర్వాత? రోజు రావడానికి ఇదేమైనా గుడా? అవును, కొత్త సరికి ఏమైనా దిగిందా? పాత సరుకు మా దగ్గర పచ్చాని కూడా దొరకదు, అంతా ఫ్రెషే. హైదరాబాద్ హల్వా, కలకత్తా రసగుల్లా, కాకినాడ కాజా లాంటి అమ్మాయిలు ఏది కావాలో తీసుకో. నువ్వే రాకూడదు. వయసు అయిపోయిందాన్ని నన్నేం ట్రై చేస్తావు? నీ ఈడు జోడు వాళ్ళతో ఎంజాయ్ చేసుకో. అయితే మిఠాయి కొట్టుని పిలు. ఒసేయ్ లత, షకీలా, షర్మిలి రండే. ఇవన్నీ ఫ్యామిలీ స్వీట్స్ లా ఉన్నాయే, అందుకే రేటు కొంచెం ఘాటుగా ఉంటుంది. ఎంతైనా పర్లేదు. అంతా ఆయన చెప్పారు. అవునా? అంతా పెద్ద అయిందయ్యా. ఆ ఎమ్మెల్యే ఏకలింగం గారు చలవా? అవును, కూల్ డ్రింకా కాఫీయా ఏం తీసుకుంటారు? థ్యాంక్స్. ఒరే, మన సర్కిల్ గారికి తాంబూలం తీసుకురండి. తీసుకోండి. వస్తా. హాయ్ హాయ్. ఈ పిల్ల మన గల్లీలో ఉంటే ఢిల్లీ వరకు లైనే లైన్. నువ్వంటే ఏంటి, నేను అక్కడ కొంప మునిగి ఏడుస్తుంటే ఇక్కడ అమ్మాయితో కొలుకుతున్నారా? నీకు కూడా సరదాగా ఉందా? చాలండి మీ వేళకోళం. నా మేనరికాన్ని కాదని మీతో కన్నరికం చేయించుకున్నాను. అప్పటి నుంచి నేను మిమ్మల్నే నమ్ముకున్నాను. నేను మాత్రం నీకేం తక్కువ చేశానే? పాడికొండ లాంటి వ్యాపారం పెట్టించాగా నీ చేత. అది సరేగానే, అసలు ఇప్పుడు ఏం జరిగింది పద్మ? కంపెనీలో రైడ్ అయింది. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా వాయించేసి బేరాని పనికి రాకుండా చేసిందా ఏసీపీ. అట్నా? నువ్వు ఈ ఎమ్మెల్యే ఏకలింగం తాలూకని చెప్పావా? ఈ ఏకలా తీసేసింది. తీసేసిందా? ఏంది నన్ను? దానందు తేల్చేస్తాను. ఏంటి నువ్వు తేల్చేది? అది చిలక కాదు, శివంగి. ఇదిగో, నామినేషన్ వేసి ఓట్ల బెగ్గింగ్ దగ్గర నుంచి బ్యాలెట్ పేపర్ రిగ్గింగ్ వరకు చక్రం తిప్పి అడ్డదారిలో అండాలు వెక్కిరోండి. ఆఫ్రాలా ఆడేసి నాకు ఒక లెక్క. ఎక్కినంత తేలిక కాదు. అది నీ వల్ల కాదు గాని ఆ ఆనందరాజు గారి దగ్గరికి వెళ్ళొస్తాను. ఇదిగో, ఈ చిన్నదానికి ఆయన దాకా ఎందుకు చెప్పు?
ఈ నియోజకవర్గానికే నిప్పు లాంటి నేను లేను. ఆ ఆడ ఏసీపీ అంతు చూస్తా, దాన్ని సస్పెండ్ చేపిస్తా, దాన్ని ఉద్యోగం నుంచి పీక పారేస్తా. నీ కంపెనీకి వచ్చిన డోకా ఏం లేదు పద్మా, నువ్వు ధైర్యంగా ఉండు. ఈ మీటింగ్ సంగతి మళ్ళీ వచ్చి చూసుకుంటా, చించేస్తా, చెండాడతా. ఓయ్ కమిషనరా, ఓ ఎమ్మెల్యే గారా, నమస్కారం, రండి. ఈ మర్యాదలకేంగానే ఎక్కడ ఎక్కడ ఏమయ్యా, నడి రోడ్డు మీద మడ్డలు చేస్తున్న వాళ్ళు వదిలేస్తున్నారు. పట్ట పగలు 10 మంది మధ్య మానభంగాలు చేస్తున్న వాళ్ళు వదిలేస్తున్నారు. పబ్లిక్ గా బ్యాంకుల్ని దోసుకున్న వాళ్ళని వదిలేస్తున్నారు. అమ్మాయిల చేత పచ్చిగా వ్యభిచారం చేయిస్తూ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళని వదిలేస్తున్నారు. అట్లాంటిది అమ్మమ్మమ్మమ్మమ్మ, ప్రజా వర్కర్స్ ని, సోషల్ వర్కర్స్ ని, ప్రజా సేవకుల్ని వాళ్ళపై అరెస్ట్ చేస్తారా? ఏందయ్యా ఇదే? ఆహా, అసలు ఇదేనా మీరు చేస్తున్న పోలీస్ డ్యూటీ అడుగుతున్నాను. అరే, మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఎవరిని అరెస్ట్ చేశారండి? ఎవరయ్యా? అదే కొత్తగా వచ్చిందంటగా ఆడ ఏసీపీ. ఏసీపీ ఝాన్సీ, షీఈస్ వెరీ గుడ్ సిన్సియర్ ఆఫీసర్ అండి. ఆ ఎర్రి గుడ్డు సిన్సియర్ ఆఫీసర్నే నా ముందరకు వచ్చి సమాధానం చెప్పాను. రమ్మనిఠా పిలు. ఎస్ సార్. ఏసీపీ ఝాన్సీ బిలు. ఓకే సార్. ఈ కొత్త వాళ్ళందరూ ఇంతే, నెత్తి మీదకు టోపీ రాగానే ఓ దేశానికి రాజు అయిపోయావు అనుకుంటారు. సార్, ప్లీజ్, ఏందయ్యా ప్లీజ్, ఏంది అసలు సార్, ప్లీజ్, ఎవరు ఏ సార్, తాలూకు సార్, మనిషి అని ప్లీజ్, తీసుకుంటాను సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆ, నీకు గుడ్ మార్నింగ్లే, మాకే బ్యాడ్ మార్నింగ్లే ఇక్కడ. వాట్ హ్యాపెండ్ సార్? ఓయ్ ఆడ ఏసీపీ ఎమ్మెల్యే ఏకలింగా నేడు మాట్లాడుతుంటే లెక్క చదవలేదు నీకు. తిరిగిటా నాతో మాట్లాడు. ఏది నువ్వు చేసిన పనే? ప్రజాసేవకురాలు పద్మ గారింటికి వెళ్ళి నానా రమసా చేసి ఆమె పరువు బజారు పడేస్తావా? ఒక 10 వ్రతని 10 మంది ముందు తలదించుకునేట్టు చేస్తా. ఎవరుకుంటావు నువ్వు? ఓయ్ ఇంకా కమిషనర్ సస్పెండ్ చేసి అవతల మరి. వాట్ హ్యాపెండ్? వాట్ ఇస్ దిస్ ఝాన్సీ? అది కాదు సార్. బా, మీ మీటింగ్ వింటానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. వెంటనే దీన్ని సస్పెండ్ చేసి పారేవయ్యా. సస్పెండ్ నాకు కావాల్సింది అది. పెద్దవాడితో మనకెందుకమ్మా? సారీ చెప్పేయి సారీ చెప్పేయమ్మా. సార్ ఇది తప్పు చేసేటప్పుడేమో ఓ రెచ్చిపోయి చేసేయటం, అదేమైనా అడిగితే చాటుకు పిలిచి కాళ్ళు పట్టుకోవటం. తొందరగా పదా, నాకు అవసరం మీటింగ్ టైం అయిపోతుంది. తొందరగా రా, మీటింగ్ టైం అయిపోతుంది నాకు. రా తొందరగా రా. ఏందో చెప్పు, నాకు టైం లేదు, అవతల పార్టీ మీటింగ్ ఉంది నాకు. నన్ను కొడతావేంటి? అమ్మా, నాకు మీటింగ్ టైం అవుతుంది. చూడు ఎమ్మెల్యే, కమిషనర్ కి మరోసారి నా మీద కంప్లైంట్ ఇస్తే నాకు 4 రోజులు సస్పెండే, కానీ 5వ రోజు పగులుతుంది నీ బ్యాండ్. ఇప్పటికి ట్రీట్మెంట్ అంతా అయిపోయి ఉంటుంది. ఏ పర్వాలేదు, నేను చూసుకుంటా. ఏమి సిన్సియారిటీ, నాలాంటి పెద్దలంటే ఎంత గౌరవం, అసలు ఎంత మంచి ఆఫీసరు. అసలు పవర్ అంటే అది. ఇదిగోనయ్యా కమిషనర్, ఇట్లాంటి సిన్సియర్ ఆఫీసర్ ఒక్కరుంటే చాలు మన రాష్ట్రానికే కాదు మొత్తం మన దేశానికి కారణం అయ్యా. ఎమ్మెల్యే గారు మీరు కూర్చోండి. కాదులే, నాకు అవతల మీటింగ్ టైం అయిపోతుంది, నేను వస్తాను. అలాగే. ఈ రాజకీయ నాయకులు క్షణక్షణానికి మారిపోతుంటారు.